సో హాయ్, వ్లాగ్ నెంబర్ 5 అనుకుంటా. మొత్తం పిచ్చి సైకిల్ ఉన్నా బాయ్ నేను ఎందుకో అని. ఎగ్జామ్ ఉండే పొద్దున నాకు వంట అసలు ఎగ్జామ్ రాయాలని లేకుండే. ఆడు పాపం పెట్టి చంపిండు. ఏటీసీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సంథింగ్ ఉన్నది. సో ఆడు 2-3 రోజులకి వెళ్ళి అమ్మ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోరా అని మెసేజ్ మెయిల్ 2 పెట్టిండు. సర్లే అని వచ్చినాం. సెంటర్ చూసుకున్నాం, ఎల్బీ నగర్ ఐఆన్ డిజిటల్. సరే, ఇంటి దగ్గర నుంచి 50 కిలోమీటర్లు అయినాయి. ఓకే, అంత బాగానే ఉంది. ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వస్తే లోపల లంచ్ వరకు పార్కింగ్ లేదంట. నేను ఏమో అంత దూరంకి వెళ్ళి బైక్ వేసుకొస్తాం. నా ముడ్డ నాకు ముందే సైకిల్ దింగుతున్నది. కార్లో వచ్చిన. కార్లో వస్తే కార్ నడాలో ఏదైనా బయటకో అంట. అంటే ఓన్లీ బైక్ తీసుకున్న బైక్ పార్కింగ్ ఉంటుందా? కార్ ఇష్టం లేదు మరి ముడ్డ నాలు. బయట చూస్తే బయట అన్ని కాళ్ళు పడినాయి. ఇక ఎన్నో ఇక్కడ పక్కన ఎల్బీ నగర్ పక్కనే ఒక బ్రిడ్జ్ ఉంటుంది. బ్రిడ్జ్ కింద పడదంగి పోయిన ఎగ్జామ్కి. మళ్ళీ ఆడ రిపోర్టింగ్ టైం 11:30 ఇచ్చిండు. 11:30 రిపోర్టింగ్ టైం అయితే లోపల వదిలినప్పుడు 12కి వదిలిండు. ఆడ మందల మంది. ఎగ్జామ్ గేట్ క్లోజింగ్ టైం 12:30. ఆడ పోయేసరికి 12:30 అయింది. లోపలికి పోయి ఆడ కూర్చోబెట్టిండు. అర్ధగంట సేపు కూర్చోబెట్టిండు. ఆడ దగ్గర ఫ్యాన్ వస్తలేదు, గాలి ఆడతలేదు. ఎగ్జామ్ 2 గంటలు, 1 o'clock నుంచి 3 o'clock దాకా 2 గంటలు ఎగ్జాము. ఏం గాలి ఆడతలేదు, వాటర్ తాగబోతుంది బేసిక్గా ఎందుకో. సో అంత ఓకేనే ఉంది ఎగ్జామ్. ఎట్లా అంటే జర టఫే వచ్చింది ఎగ్జామ్. ఎందుకంటే మ్యాథ్స్ ఫిజిక్స్ చూసుకుంటే చాలా టఫ్ వచ్చింది. ఎందుకంటే మనం ప్రిపేర్ కాలే ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకే టఫ్ అనిపించింది. ప్రిపేర్ అయినా బాగా ఈజీ ఉండొచ్చులే కానీ. సో ఇంకేమనిపించింది లాస్ట్కి ఏమైందంటే చెప్తా. కార్ తీసా ఫస్ట్. లాస్ట్కి ఏమైందంటే మళ్ళీ దానికో ఎగ్జిట్ వెరిఫికేషన్ అంట. ఎగ్జిట్ వెరిఫికేషన్ అని చెప్పి అర్ధగంట, ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత 3:44 అయింది. ఎగ్జామ్ 3కి అయిపోయింది. నేను 3:45కి వచ్చిన బయటికి. హార్డ్లీ ఒక 5 minutes వాక్, 5 minutes 2-3 minutes వాక్, అంతసేపు వచ్చిన నడిచి. అది ఎగ్జిట్ వెరిఫికేషన్ నా వంట కూర్చోబెట్టి నాకు సైక్ దెంగ్ ముందే లేట్ అవుతుంది. ఇంట్లో ఆకలి అవుతుందిరా బాబు, ఇంటికి పోవాలి, ఆకలి అవుతుంది అన్న ఇంటలేరు. సర్లే ఎగ్జామ్ అయిపోయింది. హోప్స్ ఏం లేవు ఎగ్జామ్ మీద. ఇంకా ఏదో వ్లాగ్ పొద్దున జిమ్ పోలే అని చెప్పి జిమ్ చాలా రిగ్రెట్ అవుతుంది. అరే జిమ్ పోయినా అయిపోతుండే కానీ జిమ్ పోయినవి పెద్ద ఫరక్ ఏం పడలే మనకి. ఎందుకంటే 1 dayలో బాడీ ఏం రాదు. సో అంటే 1 day అనుకుంటాం, కానీ Day 1 నుంచి స్టార్ట్ అవుతే బెటర్. ఇఫ్ యు నో లైక్ Day 1 or 1 day, అది గుర్తుపెట్టుకొని. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా, కానీ ఇప్పుడంతా స్కూల్ బస్ స్టార్ట్ అవుతాయి. 3:45-4 అవుతుంది. స్కూల్ బస్ స్టార్ట్ అవుతుంది. ఎంత కాకపోయినా ఆల్మోస్ట్ 45 minutes, గంట దాకా పడుతుంది ఇంటికి పోనీకే. ఓకే, వెళ్దాం. ఇంటికి వెళ్ళాక చూద్దాం. అందరు పిచ్చి లంజడుకులు వస్తారు రా బాబు కార్ నడుస్తున్నప్పుడు. ఏడు లేని సైకిల్ లంజడుకులు, ఏడు లేని చెప్పిన ముడ్డగాళ్ళు, రావారా రోడ్డు మీద తిరిగేట వాళ్ళు అందరూ రోడ్డు మీదకి వస్తారు. గొడవ పెట్టుకుందాం రెడీగా ఉంటారు. మొడ్డ పొద్దున్న 2 డెంట్లు పెట్టిరు. నా అసలు ఎవరితో ఆర్గ్యూ చేస్తారని చెప్పి నేను దెంగేసిన. ఇంకా గమ్మున సర్లే అని ఇక పోదాంలే. ఒక అంకుల్ చూస్తున్నాను. నేను చేస్తున్నావు అనుకుంటున్నాయి అవి మరి. రికార్డ్ చేస్తున్నాను అనుకుంటున్నాయి. నేను రికార్డ్ చేసుకున్న కార్లో కూర్చొని నీకు ఉద్యానం వస్తుంది. సారీ గ్యాస్, వల్గర్ ఎక్కువ అయిపోయింది. ఇంటికి వెళ్దాం పలా. సో వెల్కమ్ బ్యాక్. ఆడనే ఆపేసి ఉంటుంది. ఎందుకంటే నాకు ఆడ సైక్ దెంగుతుండే, ట్రాఫిక్ అది ఇది అంతా చూసుకుంటే నాకు సైక్ దెంగుతుండే. సో అందుకని అమ్మ ఎట్లా పడుకుంటారు దీన్ని. సరే ఎట్లా అట్లా ఇది చేసుకోండి. కానీ ఇట్లా ఫోన్ తిరుగుతుంటే స్టీరింగ్ తిరుగుతుంటే అనుకోండి. బికాజ్ ఇంకా డ్రైవ్ చేస్తున్నా. ఇప్పుడు ఇంటికి దెంగేస్తున్నా అంటే నాకు మళ్ళీ మాట్లాడడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే నాకు ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ పోవాలి. హాస్పిటల్లో సెటప్ చేయాలి, టైం పడుతుంది. సో ఏమంటున్నా అంటే నీ అమ్మ అసలు ఎప్పుడు నా లైఫ్ ఎందుకు అట్లా ఉంటుంది. ఎప్పుడు ఐఆన్ డిజిటల్ పోయినా పక్కన అమ్మాయి పడరు. పడినా ఇంకా ఏం అసలు ఒక్కడు చదివేట ఒక్కడు పడడా ముడ్డ పక్కనోడు సేమ్ నా ముడ్డ ఏది పడితే అన్ని బీలు పెట్టి తెంగిన సులిగాడు. ఇక వాడు తక్కువైనా నేను ముడ్డ అన్ని ఏలు పెట్టి తెంగిన. చూద్దాం ఏమవుతుంది. ఎందుకంటే ఇగో ఇప్పుడు సపోజ్ మీకు ఎందుకు ఒకటే ఆప్షన్ ఎందుకు పెట్టాలంటే జంబుల్డ్ ఉంటాయి కొన్ని ఆప్షన్స్ అనేవి, చాలా జంబుల్డ్ ఉంటాయి. సో ఏబి అని పై కిందికి అవుతాయి. సో మనకు లక్లా ఏది జరిగింది నాకు అన్నీ. ఎందుకంటే నేను ఎప్పుడు ఆ సేమ్ ప్యాటర్న్ మెయింటైన్ చేస్తా. ఎప్పుడు పోయినా ఒకటే, ఏ పెడతా ఇలాంటి బీలు పెడతా, ఇలాంటి సీలు పెడతా, ఇలాంటి డీలు పెడతా, అన్నీ ఒకటే. ఇప్పుడు ఎగ్జామ్ ముందు నేను చిట్లు వేసుకొని పోతా. అంటే ఇట్లా ఇది చేస్తా. దానికి ఏ చిట్ వచ్చింది, ఈరోజు ఏ చిట్ వచ్చింది, ఏ చిట్ వస్తే అది రాసిస్తా. ఇప్పుడు బి వస్తే బీ పెడతా, అన్ని సీలు వస్తే సీలు పెడతా. అట్లా అని ఏ రాలే అనుకోలేక. సో నేను బేసిక్గా అన్నీ చేసిన, కానీ ఎగ్జామ్ అన్నది చాలా టఫ్ వచ్చింది గాయస్. ఎందుకో నాకు టఫ్ అనిపించిందా లేదా అసలు సంబంధం లేకుండా ఇచ్చిన పేపర్ అర్థమైతలేదు. ఎందుకంటే
ఎగ్జామ్ పేరేమో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, అంటే ఎయిర్పోర్ట్ గురించి ఉండాలి, అథారిటీ ఎయిర్పోర్ట్స్ అవి దాని గురించి ఉండాలి. ఒక్కట్లేదు నా ముద్ద, ఒక్క ఎయిర్పోర్ట్ క్వశ్చన్ లేదు. ఎయిర్పోర్ట్ అదేమైతే ఇదేమైతే ఒక్క క్వశ్చన్ లేదు. అసలు ఎయిర్పోర్ట్ ఎవడు ఇచ్చేస్తాడు, అదేం చేస్తాడు అవన్నీ చదువుకోమైనా ఇక ఎప్పుడు అంతే ఉంటుంది. మన చేతులు ఉండదు కదా, ఎప్పుడు మనం చదివినా ముడ్డవి రావు, చదవనే వస్తాయి. అది చదవలే అని తెలియదు. ఇంకోటి ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే నాకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఆడుకోవాలని తెలిసింది. ఎగ్జామ్ ప్యాటర్న్ 120 క్వశ్చన్స్ ఉన్నాయి, 2 hours ఉంటాయి, నెగిటివ్ మార్కింగ్ లేదు. అది మంచిగా ఎంజారా. నెగిటివ్ మార్కింగ్ ఉన్నా లేకపోయినా పెద్ద ఫరక్ పడదు, ఎందుకంటే మనం అన్ని పెట్టి దింగి వస్తాం కాబట్టి మనకి పెద్ద ఫరకేం పడదు. అమ్మ ఇంకోటి మనం చాలా సీరియస్ మాట ఒకటి మాట్లాడుకోవాలి. ఏంటంటే ఈ ఆటోలకి ఏంది అసలు నాకు అర్థమే కాదు. అసలు ఎవరంటే ఆటో అసోసియేషన్ ఉంటే వచ్చి ముంగల కోసం మాట్లాడుకుందాం భయ్యా. అసలు డెంట్లు ఎందుకు పెడుతున్నారు, అసలు ఏంది మీ బాధ ఏంది? వెనకాల సవారీ ఉండదు, ఏముండదు. సరే సవారీ ఉన్నా అరే వాళ్ళకి పాపం లేట్ అవుతుందేమో అనుకోవచ్చు, కానీ సవారీ లేదు, ఏం లేదు, బగాయిస్తూ ఉంటారు. మళ్ళీ ఇంకో గుద్దినాక ఒక వేరే లెవెల్ ఆఫ్ యాటిట్యూడ్ మళ్ళీ కన్నులా. ఏం యాటిట్యూడ్ అంటే నేనే వచ్చి గుద్దినా, నేనే వచ్చి గుద్ది ఇంకా నేనే సారీ చెప్పాలి. ముంగల్కి వెళ్ళి నా కారు డెంట్ పెట్టుకొని నేనే సారీ చెప్పాలి. అంటే నేను అంత పిచ్చిలని చదువుకున్నా, అంటే నేను అంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఒక 4-5 years నుంచి కారు నడుపుతున్నా, ఒక డెంట్ లేదు నడిపినప్పుడు. ఆ ఎవడో పిచ్చిలని చదువుకు కారు అంటే ఈడు మళ్ళీ ఆటోలో వాళ్ళు వీళ్ళు కాదు, ముసలు ఉంటారు, ముసలి పూకులా ముడ్డ వాళ్ళు. అసలు వాళ్ళ మీద సైడ్ దింపిస్తుంది ఎందుకో. అరే సరే వాళ్ళు పని చేసుకొని ఏమో చేస్తారు, అట్లానే వేరే కారు ముడ్డ పడుకోవడం కరెక్ట్ కాదు కదా. అసలు ఎంతవరకు కరెక్ట్ అది? అమ్మ ఎంతవరకు కరెక్ట్ అది? నాకు అసలు అందుకే సైడ్ దింపుతుంది ఆటోల మీద. అరే ముసలోళ్ళు పాపం అరే ఫ్యామిలీ కోసం చేస్తారేమో అనుకోవచ్చు, కానీ అట్లా కాదు. ఈ లంచ్ వర్క్లు సారీ అందరిని కాదు, కొంతమంది ఉంటారు మీకు తెలిసిపోతా. నేను ఆ లోపలికి ఎందుకు చెప్తున్నా అంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే అందరికీ ఓవరాల్ యూనివర్సల్ ప్రాబ్లం అది. ఏది ఆటోల ప్రాబ్లం ఒకటి, ఇంకోటి స్కూల్ బస్సుల ప్రాబ్లం ఒకటి. అమ్మో నేను మంచిగా దనాదన కొట్టుకుని వచ్చిన, అయినా ఎంత కొట్టుకుని వచ్చినా 344 పెట్టినా మీకు. 344 వస్తే ఇప్పుడు 443 అయింది, అంటే ఆల్మోస్ట్ గంట సేపు. ఎందుకు అంటే స్కూల్ లంచ్ ఉడుకులు, స్కూల్ బస్సులు నా ముడ్డబి అసలు వాళ్ళకి ఏం గుద్దలుదామో నాకు అర్థం కాదు. అంటే నేను ఒక జర ఎంగేజ్ కారు నడుపుతున్నాను చెప్పాలి వాళ్ళ, లేదంటే అసలు ముంగల్ ఓనియద్దని లొల్లా, లేదంటే వాళ్ళు జల్దీ వాళ్ళని లొల్లా, నాకు అర్థం కాదు. అంటే వాళ్ళ వల్లనే ఇప్పుడు లేట్ అని నాకు బేసిక్గా ఫ్రాంక్గా మాలుకున్నాను. నేనైతే అదే చెప్తా. నీ అమ్మ గల్లీలకి ఎక్కిసి దింగుతున్నట్లు అంచోడుకులు బస్సులు నా ముడ్డ. అట్లే ఏదో ఒకటి ఇక హాస్పిటల్ పోవాలి, ఆల్రెడీ లేట్ అయింది. 8 hours నుంచి ఏం తినలే. డాక్టర్ గారు నా ముడ్డ ఏం తినకరా, నీకు అల్ట్రాసౌండ్ చేయాలి, లంచ్ వరకు నీకు కడుపులో ఏం దెంగేసిందో. జిమ్ పోయినాక నుంచి అవుతుంది ఫ్రెండ్స్ నాకు ఎందుకు ఇదంతా. సో ఇక తినలే. ఇప్పుడు పోయి ఫస్ట్ ఎంత అవుతుందో అద్దెలో ఫస్ట్ మనకి అల్ట్రాసౌండ్ ఒకటి అన్నాడు, ఒకటి యూలర్స్ అల్సర్ ఏమన్నాడు, అల్సర్ అనుకుంటా, అల్సర్ ఒకసారి చెక్ చేయాలన్నాడు. ముంగల్కి వచ్చింది ఒకటే చిన్న రోడ్ ఉన్నది, ఈ చిన్న రోడ్లోనే ఇది